బయట చాలా అంటే చాలా వర్షం స్టార్ట్ అయ్యింది. ఆ వర్షాన్ని చూస్తూ ఉంటే ఇక మా ఫంక్షన్ ఆగిపోతుంది కావచ్చు అనుకున్నా. ఆ లెవెల్లో వర్షం పడ్డది. హలో కాకా, నమస్తే. ఎట్లున్నారు మీరంతా? నేను మాత్రం కిరాకున్నా. సో ఈ రోజు కథ వచ్చేసి నా వలిమా అన్నమాట. సో మా దాంట్లో రిసెప్షన్ ని వలిమా అని చెప్తారు. ఇంక ఓవరాల్ గా నా వలిమా రోజు చాలా అంటే చాలా వర్షం పడ్డది. వలిమా జరగదు కావచ్చు అనుకున్నాం. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక ఇలాంటి సిచ్యువేషన్ లో మేము ఏమేం చేసామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. వలిమా రోజు మార్నింగే లేచిన. సో లేచి రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయినా. ఎందుకంటే వలిమా అంటే మనమే చేయాలి కాబట్టి చాలా అంటే చాలా పనులు ఉంటాయి. సో ఆ పనులు చేయడానికి మా ఫ్రెండ్స్, మా చుట్టాలు వాళ్ళందరూ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేస్తుండే. ఇంక ఓవరాల్ గా డెకరేషన్ కాడ నుంచి వెళ్ళి వంటకాల దగ్గరకు అయితే వచ్చేసిన. వంటకాల దగ్గరకు ఎందుకు వచ్చినా అంటే మీ అందరు చూపించాలి కదా ఎట్లా జరుగుతున్నాయి ఏందనేది. అరే వాడు చూసినావారా? ఏం లైఫ్ బతుకుతాండ్రా వాడు, కిర్రాక్ లైఫ్ బతుకుతాడు. అరే వాడు ఒక్క రోజుకి 5 లక్షల రూపాయలు సంపాదిస్తాడట్రా. ఎన్నిగనం పైసలు సంపాదిస్తాడని నేను ఊహించలే. వాడు రీసెంట్లీ రష్యా పోయి లగ్జరీ లైఫ్ బతుకుతాడు. వాడు సిస్టమ్ ని అర్థం చేసుకోవడానికి 5 సంవత్సరాలు గడిపిండు. వాడు ప్రతిసారి డబ్బులు పెంచుకోవడానికి వాడిని హెల్ప్ చేసే ప్రెడిక్టర్ ని సృష్టించాడు. వాడు వాని ప్రతి సీక్రెట్ ఒక టెలిగ్రామ్ ఛానల్ లో పెడతాడు. వీళ్ళ ఛానల్ లో జాయిన్ అయ్యే ప్రతి న్యూ యూజర్ కి 5000 వరకు వెల్కమ్ బోనస్ ఇస్తారు. వీళ్ళలాగా మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ టెలిగ్రామ్ లింక్ ఉంది, తొందరగా జాయిన్ అవ్వండి. ఓవరాల్ గా ఫంక్షన్ హాల్ పనులు నడుస్తున్నాయి. ఇంకా మన వాళ్ళు ఉన్నారని చెప్పేసి సాయంత్రం అయినాక నేను గెస్ట్ హౌస్ కి అయితే వెళ్ళిపోయినా. సో పెళ్లికే వెళ్లే వరకు చాలా లేట్ అయి ఉండే. సో అందుకోసమే వలిమా రోజు లేట్ కావద్దని చెప్పేసి తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయినా. ఇంక ఓవరాల్ గా నేను రెడీ అయిపోయినా. సో రెడీ అయిపోయినాక బయట చాలా అంటే చాలా వర్షం స్టార్ట్ అయ్యింది.
ఆ వర్షాన్ని చూస్తూ ఉంటే ఇక మా ఫంక్షన్ ఆగిపోతుంది కావచ్చు అనుకున్నా. ఆ లెవెల్లో వర్షం పడ్డది. సో నేను మా ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా భయపడి ఉండే. ఎందుకంటే ఎన్ని అరేంజ్మెంట్ చేసినాక ఇలా వర్షం పడితే ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని చెప్పి ఒక భయం ఉండే. దాదాపు దగ్గర ఒక 2 నుంచి 3 గంటల వరకు కంటిన్యూస్ గా వర్షం పడ్డది. ఇటు సైడ్ నుంచేమో వర్షం పడుతుంది. ఇంకా మా అన్న వాళ్ళందరూ కాల్ చేస్తుండే ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అనేసి. ఎందుకంటే వచ్చి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి, చేసిందంతా ఫ్లాప్ అవుతుంది కాబట్టి అదొక భయం ఉండే. ఇక మా ఇంట్లో వాళ్ళు మొక్కులు స్టార్ట్ చేసిర్రు, దేవుని మొక్కుకున్నారు వర్షం ఆగిపోవాలని చెప్పేసి. ఫైనల్ గా అయితే ఆగిపోయింది. ఇంకా వర్షం ఆగిపోయినాక నేను మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఉండే. ఇక పెళ్లి రోజు అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయి సైడ్ వాళ్ళని దావత్ ఇచ్చిండ్రు కాబట్టి వలిమా రోజు అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడ్ వాళ్ళని దావత్ ఇవ్వాలి. సో అందుకే మేము ఈ వలిమా చేస్తున్నాం అన్నమాట. సో ఇంక ఓవరాల్ గా మా ఫ్రెండ్స్ అంతా కలిసి బ్యాండ్ తీసుకొచ్చుండే. ఇంటికా నుంచి స్టార్ట్ చేసి ఫంక్షన్ హాల్ కి తీసుకొచ్చి పుదీనేక హార్ తీసుకొచ్చుండే. ఫైనల్ గా ఆ హార్ అనేది నాకు వేసేసిండ్రు.
సో హార్ ఎష్యూడ్ కంప్లీట్ అయినాక నేను మా ఫ్రెండ్స్ మా చుట్టాలందరి కోసం పెద్ద మెయిన్ టేబుల్ అరేంజ్ చేస్తుండే. సో ఈ మెయిన్ టేబుల్లో మేమందరం కూర్చొని ఫైనల్గా తినేసినాం. సో ఇంక ఓవరాల్గా వలీమా అనేది ఇట్లా జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ యాక్టర్స్ సిద్దిక్ వ్లాగ్. ఇక నేను ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఎడుంటున్నా అనేది కంప్లీట్ డీటెయిల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఇస్తా, ఇంకా బ్రాడ్కాస్ట్లో అప్లోడ్ చేస్తా. సో మీరు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో నా ఇన్స్టాగ్రామ్ మీద ఫాలో అయిపోండి.